హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమంటే పుషప్స్ ఎలా తీయాలి అనే టాపిక్ చూద్దాము. పుషప్స్ ఇప్పట్లో చాలామందికి పుషప్స్ ఎలా తీయాలో చేత కాదు. నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా మనం ఇంట్లోనే పుషప్స్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ లైక్ నార్మల్ పుషప్స్, ఇంక్లైన్ పుషప్స్, డిక్లైన్ పుషప్స్, ఇలా 3 టైప్స్ పుషప్స్ మనం చేసుకోవచ్చు. దాంతో మనం చెస్ట్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. రండి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనము పుషప్స్ ఎలా తీయాలో నేర్చుకోవాలి. అంటే ఫామ్ ఎలా రావాలి, లెగ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, మనకు ఇంక్లైన్, డిక్లైన్, నార్మల్ ఇవన్నీ ఎలా తీయాలో చూపిస్తాను. ముందుగా ఫస్ట్ అయితే నార్మల్గా పుషప్ బిగినర్స్ ఎలా తీయాలి. నార్మల్ కొంచెం లో యాంగిల్లో ఇప్పుడు వచ్చేసి మనము మోకాలు అనేటివి కింద ఫ్లోర్ కానిచ్చేలా. దాని తర్వాత లెగ్స్, హ్యాండ్స్ అనేవి జస్ట్ స్ట్రెచ్ చేసుకొని హ్యాండ్స్ 2 హ్యాండ్స్తో పొజిషన్ తీసుకొని కొంచెం ముందర బెండ్ అయ్యి చెస్ట్ అనేది కిందికి టచ్ చేసి ఇట్లా తీయాలి. ఈ విధంగా కాలు అనేటివి వెనుక పుషప్ తీసేటప్పుడు కాలు అనేది నీ పుషప్స్ కొట్టేటప్పుడు ప్రాపర్గా కాలు అనేది కింద చేసి స్లోగా నెమ్మదిగా చేస్తే మీకు పుషప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. అందులో ఇది వెనకాల బ్యాక్ అనేది ఫుల్గా స్ట్రెచ్ చేయాలి. నార్మల్గా పుషప్స్ చేసేటప్పుడు అందరూ చాలా తప్పులు ఏం చేస్తారంటే ఈ హ్యాండ్స్ అనేటివి ఇట్లా ఈ విధంగా, ఏ విధంగా అంటే ఈ హ్యాండ్స్ అనేటివి పొజిషన్ అనేటివి ఇట్లా పెట్టి కొట్టేస్తారు. ఇట్లా స్ట్రైట్గా పెట్టి కొట్టేస్తారు. చేతులు ఇలా ఇట్లా పెట్టి కొట్టేస్తారు. ఈ విధంగా చేసినప్పుడు ఎట్లా అంటే చెస్ట్ జాయింట్స్, షోల్డర్ అనేటివి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా కాకుండా ఎల్బో అనేది జస్ట్ కొంచెం నార్మల్గా షోల్డర్ పెట్టి తీసుకొని చేతులు ఈ విధంగా తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 45 డిగ్రీస్ అనేది హ్యాండ్ అనేది కొంచెం 45 డిగ్రీస్ అనేది బెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తామండి. నీ పుషప్స్, వాల్ పుషప్స్, ఈ విధంగా మీరు డైలీ పుషప్ ప్రాక్టీస్ చేస్తే మీకు నార్మల్ పుషప్స్ అనేవి ఈజీగా వస్తాయి. వచ్చేసి నార్మల్ పుషప్స్ ఎలా కొట్టాలని చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి 2 హ్యాండ్స్ ఇట్లా ఈ విధంగా గ్రౌండ్ టచ్ చేసుకొని కింద చూపించాం. గ్రౌండ్ టచ్ చేసుకొని ఇట్లా ఒక జాన ఇట్లా తీసుకొని ఈ ఏళ్ళు అనేటివి దగ్గరికి లేకుండా ఇట్లా లాంగ్గా ఇక అదే మాదిరిగా ఈ చేయి కూడా ఇట్లా తీసుకొని పుషప్స్ ఇప్పుడు లెగ్స్ అనేటివి బ్యాక్ పెట్టుకొని నార్మల్గా 1 2 3 ఒకటే సార్. ఇది స్లోగా చేస్తే వర్కౌట్ అనేది చెస్ట్ మీద బాగా ప్రెజర్ పడుతుంది. స్లోగా చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్ పుషప్స్ ఎలా తీయాలో చూసాము. నెక్స్ట్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్ ఎలా తీయాలి. అది వాల్ కానీ చైర్ కానీ ఈ రెండింటి మీద అనేది నువ్వు ప్రాపర్గా డిక్లైన్లో లోయర్ చెస్ట్ అనేది నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లోయర్ చెస్ట్కి డిక్లైన్ పుషప్స్ ఎలా తీయాలి అనేది చూద్దాం రండి. చైర్ అనే సాయంతో కూడా నువ్వు డిక్లైన్ పుషప్స్ చెస్ట్ అనేది బాగా బిల్డ్ చేసుకోవచ్చు. లోయర్ చెస్ట్కి ఈ ఎక్సర్సైజ్ బాగా లోయర్ చెస్ట్ బాగా వస్తుంది. సేమ్ అదే మాదిరిగా 2 హ్యాండ్స్ ఇట్లా తీసుకొని 1 హ్యాండ్ ఇట్లా ఒక చేతి పట్టుకొని చెస్ట్ అనేది బాగా స్ట్రెచ్ చేసి ఇట్లా 1 ఇప్పుడు వచ్చేసి గోడ మీద చూసాము. అదేవిధంగా మనకు చైర్ మీద అనేది ఎలా డిక్లైన్ పుషప్స్ కొట్టాలో నేను చూపిస్తాను రండి. సేమ్ అదే లెంత్తో మన కుర్చీ మీద కూడా చూసుకుంటాము. చేతి అనేది ఇప్పుడు మనకి ఎట్లా అంటే కుర్చీ మీద అనేది మనకి ఇది ఇచ్చేసి ఉంటాడు. ఈ లెంత్ మీద నువ్వు డిక్లైన్ పుషప్స్ అనేది బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను డిక్లైన్ పుషప్స్ ఎలా చేయాలి చైర్ మీద. ఇప్పుడు ఈ కుర్చీ అనేది నీకు ఇప్పుడు ఇంట్లో గోడ అనేది ఉంటుంది. ఇంట్లో పెట్టుకొని ఈ గోడకు డాని చేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పుషప్స్ కొడదాం కుర్చీ మీద. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం నార్మల్ పుషప్స్ చేద్దాము, డిక్లైన్ పుషప్స్ చేద్దాము.
అంటే నార్మల్ పుషప్స్, నార్మల్ మిడిల్ చెస్ట్కి డిక్లైన్ పుషప్స్ వచ్చేసి లోయర్ చెస్ట్కి, ఇప్పుడు అప్పర్ చెస్ట్కి వచ్చేసి ఇంక్లైన్ పుషప్స్ అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు చేతి పొజిషన్ అనేది నార్మల్ పుషప్స్కి ఎలాగైతే తీసుకుంటామో అదే విధంగా చేతికి ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవాలి. లెంత్ అనేది షోల్డర్ విడ్త్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇట చైర్ సపోర్ట్, ఈ చైర్ సపోర్ట్ అనేది తీసుకుంటే నీకు ఇంక్లైన్ పుషప్స్ అనేది నువ్వు చెస్ట్ ప్రాపర్గా పడుతుంది నీ అప్పర్ చెస్ట్ మీద. దీని సాయంతో కాలు అనేది దీని ముందు పెడతావు. నేను చూపిస్తాను ఎలా చేయాలో, రెండు చూద్దాం. ఇంక్లైన్ పుషప్లో మీరు ఎలాగంటే చెస్ట్ అనేది ఫుల్ స్ట్రెచ్ చేసి మళ్ళీ స్లోగా నెమ్మదిగా చేయాలి. ఎంత ఫీల్ అయితే అంత ఇదిగా మీకు చెస్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అదే విధంగా చేయాలి మీరు పుషప్ అనేది, ఇంక్లైన్ పుషప్. ఈ విధంగా నువ్వు ఇంట్లోనే ఉండి చెస్ట్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోవచ్చు. నార్మల్ పుషప్స్, ఇంక్లైన్ పుషప్స్ చేసుకుంటా నార్మల్గా మీ చెస్ట్ అనేది హోమ్లోనే ప్రాపర్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకున్నారో నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.